ఇటీవల తెలంగాణ రాష్ట్రం కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా పెట్రోల్ రేట్లు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డీజిల్ రేట్లు కూడా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ రూ. 3 నుంచి రూ. 3.50, రూ. 3.70 కొన్ని ప్రాంతాల్లో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెసులుబాటును బట్టి ఇవాళ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ సంబంధించి ఈ ప్రాంతం మనం చూస్తూ ఉంటే ఒక క్యాపిటల్ సిటీగా ఉన్నది. సో ఇక్కడ చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వర్క్ చేసుకునే వారు ఉంటారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది స్థిరపడినటువంటి వారు కూడా ఉంటారు ఇక్కడ. సో చాలా ఎక్కువ మంది కూడా జనాభా ఉన్నటువంటి ప్రాంతము హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఆ పెట్రోల్కి సంబంధించి భారీ ఎత్తున రేట్లు పెంచారంటూ కూడా కొంత వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాదాపు రూ. 3 పైన పెంచారు. సో ఇక్కడ అంటే దాదాపు చాలామంది ఉంటారు, ఇక్కడ రష్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బ్రతకాలంటే మినిమం 30-40 వేల జీతాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి నేపథ్యంలో ఇవాళ ఈ పెట్రోల్ రేట్లు పెంచడం వల్ల అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు వాహనదారులకు కావచ్చు, ఇటు హోటళ్ళకు సంబంధించి వారు కావచ్చు, అదేవిధంగా ఇటు ట్రాన్స్పోర్ట్ చేసుకునే వారికి కావచ్చు, ఓలా, ఊబర్ నడిపించుకునే వారందరికీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికే గ్యాస్ రేట్లు కావచ్చు, అదేవిధంగా నిత్యావసరాలకు సామాన్లకు సంబంధించిన రేట్లు కావచ్చు, ఆయిల్ రేట్లు కావచ్చు, ఇవన్నీ పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ సామాన్యమైనటువంటి కుటుంబము, సామాన్య ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగి బతకాలంటే హైదరాబాద్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. కొంతమంది ఉన్నారు ఈ పెట్రోల్ బంకులకు సంబంధించి వారు పెట్రోల్ కొట్టించుకుంటూ ఉన్నారు. రేట్లు పెరగడంతో షాక్ అవుతూ ఉన్నారు. మరి వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. జీతాలు పెరగట్లేదు కానీ పెట్రోల్ రేట్లు అయితే పెరుగుతున్నాయి. ఇంకా అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ జీతాలు ఎవరికి మాత్రం పెరగట్లేదు. జీతాలు పెంచమంటేనేమో ప్రాఫిట్లో లేదు, లాస్లో అన్ని చెప్తా ఉంటారు. ఇంకా అంతే. అదే అంతేకాకుండా మా డబ్బులు లేవు అంటున్నారు గవర్నమెంట్ దగ్గర కూడా. ఏం చెప్తున్నారు? డబ్బులు లేవన్నప్పుడు ఇట్లా మరి పెట్రోల్ పెంచి రేట్లు పెంచి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అంటారా? మరి ఇప్పుడు యుద్ధ ప్రభావం వల్ల రేట్లు పెరిగినాయి. యుద్ధ ప్రభావం రేట్లు పెరిగినాయి. అంటే మామూలుగా ఫుల్ ట్యాంక్ చేసుకుంటే దాదాపు ఒక రూ. 50 వరకు కూడా మీకు లాస్ అయ్యే అవకాశం ఉంటుందా? దగ్గర ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే 40 రూపాయల వరకు లాస్ అవుతారు. కానీ ఇంక రూ. 20 వేసుకుంటే హాఫ్ లీటర్ వచ్చాయి గతంలో. ఇంతకుముందు 60 రూపాయలు పెడితే హాఫ్ లీటర్ 50 రూపాయలు. గ్యాస్ రేట్లు కూడా పెరుగుతున్నాయి కదా, ఎట్లా? అంటే గ్యాస్ రూ. 1000 వచ్చినట్టుంది దగ్గర. 900 ఎంత చేంజ్ ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు ఎంత అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకోవాలంటారు. ఎందుకంటే జనాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏదో ఒక ఆలోచన చేసి ఏదో ఒకటి జనాలకు ఏదో ఒక ఉపయోగపడేలా చేస్తే బాగుంటుంది. తగ్గుతుంది అనుకున్నారు కానీ ఒకేసారి పెరిగింది కదా, షాక్ అయ్యారా? సడన్ గా పెరిగింది. షాక్ అయ్యారా జనాలంతా? సడన్ గా పెరిగింది. ఎందుకంటే రేట్లు ఏమి పెరగవు అనుకున్నాం. అన్నీ వస్తున్నాయి, ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి, పెంచేదేం లేదు. సడన్ గా పెరిగినాయి. మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంది? ఇప్పుడు అన్ని రేట్లు పెంచుతున్నాయి. ఆయిల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసరాల అవి కూడా రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి. అదే అన్ని పెరిగి మొన్న మోడీ కూడా అదే వచ్చి చెప్పిండు మీటింగ్ లో, అన్ని తగ్గించుకోండి, యూజ్ చేయడం, బంగారం కొనొద్దు అంటున్నారు. నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోమంటున్నారు. అన్నాళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోలేము కదా. అవును, టైంకి పోవాలి, టైంకి రావాల్సి వస్తుంది, చాలా ఉంటాయి దాంట్లో. ఏంది మరి అంటే చాలా మంది ఊర్లో కూడా వెళ్ళిపోతున్నారు అనేది టాక్ వినిపిస్తా ఉంది. ఇక్కడ బతకలేక ఇలాంటి మామూలు కొంతమంది పని చేసుకునే వాళ్ళు ఊర్లో వెళ్ళిపోతారు. జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఊరు వెళ్ళి జాబ్ చేస్తే కానీ మనకి అమౌంట్ రాదు. ఊరు వెళ్ళి మనం ఏం చేస్తాం? మేము మళ్ళీ వెళ్ళి వ్యవసాయం చేసుకోవడం ఉంటుంది. ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం? అదే చెప్తున్నాం కదా సార్, ఏదైనా పబ్లిక్ యూజ్ అయ్యేటట్టు ఏదైనా సపరేట్ ఏమన్నా పెడితే మనకి ఉపయోగపడితే బాగుంటుంది. రేట్ రూ. 3 పెరిగింది తెలుసా? తెలియదు. అదే ఇప్పుడే తెలియదా? షాక్ అవుతున్నావా? ఇదేంది రూ. 3 పెరిగేది మళ్ళా? అట్లనేం లేదు కానీ అంతే. బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఉన్నంతసేపు అంతే, తప్పదు. మోడీ గారు ఉన్నంతసేపు అంతేనా? ఎందుకే? దేశం మొత్తం అంతే. ఆయన చేసే పనులే అవి. ఆయన ఓన్లీ పార్టీ చూస్తాడు, ప్రజలను చూడడు. పార్టీ పర్పస్. ప్రజలకు ఇంత ఇబ్బంది అవుతుంది, ఇదైతే నేను చూడరా? యుద్ధాలు అయితే చేసేటోళ్ళు ఎంతమంది లేరే. యుద్ధాలు అయితే దానికి అడ్డు చేసే చాలా మంది ఉన్నారు, కానీ మన మోడీ గారు ఏం చేయలేదు.
ఆర్ఎస్ఎస్కు దీనికే ప్రిఫరెన్స్ ఇస్తాడు, పార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తాడు తప్ప జనాలకి ఏం ప్రిఫరెన్స్ ఇస్తాడు. జనాలకి ప్రిఫరెన్స్ అంటే గ్యాస్ రేట్లు పెంచినట్టున్నారు, అన్ని పెంచుతారని. ఆయిల్ రేట్లు పెంచారు. కొంచెం ముందుకు రా. అన్నిటికీ ఇబ్బంది అవుతుందా? అన్నిటికి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా కూడా ఇప్పుడు వాళ్ళు ఏం పట్టించుకోరండి. పట్టించుకో. వాళ్ళు ఏం పట్టించుకోరు. బీజేపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఒకటే పార్టీ, అంతే. పార్టీ గురించి ఎదటం ఏం చేయాలని కూడా సిద్ధంగా ఉంటారు. మరి జనాలే కదా ఎన్నుకున్నది, మరి వాళ్ళని జనాలే ఎన్నుకుంటున్నారు. ఇక ఎన్నుకుంటారో తెలవాలి కాదు, దేవుని ఇది అది మనం ఏం చెప్పలేము. అంతేనా? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది. అది ఏం పని చేస్తున్నారు వాళ్ళు సెంటిమెంట్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్. ప్రభుత్వంలో వ్యవస్థ ఏం మారాలంటారు? మాకు పెన్షన్ లేకుండా చేసిండు ఆయన. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మేము. ఇప్పుడు మేము హాస్పిటల్కి పోయినా, హాస్పిటలైజ్డ్ అయింది. నిమ్స్లో ఆధార్ కార్డు మీద, రేషన్ కార్డు మీద పోతున్నాడు. భిక్షగాని లెక్క, మామూలుగా ఇదిలాగా. అసలు గవర్నమెంట్ ఉంటే కూడా నమ్ముతాడండి. బెనిఫిట్స్ ఇవ్వాలి కదా, మరి అన్ని వస్తాయి. ఏమి ఇవ్వలేదు చెప్తున్నాను కదా. అసలు కొన్ని డిపార్ట్మెంట్లో నామరూపాలు కూడా క్లోజ్ చేసిండు, కొన్నిటికేమో పెన్షన్లు కూడా చేసిండు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగుంది, రెండోసారి వచ్చినప్పుడు ఇక ఆయనకు అర్థం లేదు. ఇక మూడోసారి వచ్చిండు, ఇక ఆయనకి ఇంకెవరు ఆపుతారు? అట్లా అయిపోయింది. చాలా మార్పు రావాలండి, మామూలు మార్పు రాదు, చాలా మార్పు రావాలి. కానీ ప్రజలు ఏంటంటే సెంటిమెంట్ అన్నట్టు, ఏదో ఇక రామరాజ్యం అని, ఇంకా ఇదని అదని, సనాతన ధర్మం అని చెప్తారు కావాలి. దాన్ని బట్టే లొంగ తీసుకుంటుండే జనాలను మోడీ గారు తప్ప వేరేం లేదు. అయోధ్యలో రామ మందిర్ కట్టిండు, అక్కడనే ఓడిపోయిండు ఆయన. మరి ఇప్పుడు చేసే పనులేమో అవి మాట్లాడేది దేవుని పేరు చెప్పుకొని నువ్వు గెలవడం ఏంటండి? రాజకీయం అంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలో చెయ్యి, దాన్ని రాజకీయం అంటారు. అంతేగాని నేను పార్టీ పరంగా నా వాడు ఉన్నారు, ఎదుటి ఏమైనా పర్లేదు, అది పద్ధతి కాదు. పార్టీ పరంగా చూస్తున్నా జనాలకైతే ఏం చేస్తలేదు మోడీ గారు అయితే ఏం చేయరు. మరి ఏది అనుకుంటే బాగుంటుంది అంటావు? మళ్ళీ ఏదైనా ఒకప్పుడు మా దృష్టిలో కాంగ్రెస్ ఉండేనండి. కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ పీరియడ్ల కాంచి కాంగ్రెస్ ఇది ఉండే. అది పాకిస్తాన్ భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు కూడా ఆ పంజాబ్లో ఉన్నటువంటి ఆ సింధీ వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా పోయేటోడు పోకుండా ఉన్నటోళ్ళు ఉంటే వాళ్ళందరికీ పిలిచి డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి డ్యూటీలు ఇచ్చింది. సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అంతకుముందు లేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్నది అంతకుముందు లేదు. అంతకుముందు లేని దాన్ని కూడా ఆమె సృష్టించింది, ఇందిరాగాంధీ సృష్టించింది. ఎందుకంటే మన ప్రజలు మనమే తినాలి, మనమే చేయాలి, అందరం మనం ఉన్నట్టుగా చూసింది. ఈయన రామారావు వచ్చిన కాంచి, అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన కాంచి ఇదేంది మన కన్సల్టేట్గా ఎంప్లాయీస్ని తీసుకొని చేశారు, కానీ పర్మనెంట్గా డ్యూటీలు ఎక్కడ ఇస్తారు? అంటే వాళ్ళకే పర్మనెంట్ ఉండాలి, ప్రజలకు పర్మనెంట్ అన్నది లేకుండా చేశారు. మరి ఏం జనాల పరిస్థితి ఏంటి సార్? ఎట్లా ఉంటుంది జనాల పరిస్థితి? ఇక అంతేనండి. ఇక ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా, వాళ్ళను మొత్తం దేశం మొత్తం ముదిరిపోయింది. అది ఆర్థికంగా ఇబ్బంది రాదా మరి ఇన్ని రేట్లు పెంచుకుంటూ? ఇబ్బంది కదండి, ఇబ్బందులనే ఉన్నారు జనాలు, ఇబ్బందులనే ఉన్నారు. దాంట్లోకి వెళ్ళి కోలుకోలేరు ఇక. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే ఎన్సీసీ వాళ్ళకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు, ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు వీళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు గుప్పుతారు బీజేపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి పెద్ద ఫరక పడదు వాళ్ళకి. అట్లా వాళ్ళ జెండా మోస్తే అయిపోయి వాళ్ళకు మొత్తం ఇల్లంతా నిండిపోతుంది. మన సొంటలకు, మియా సొంటలు, మా సొంటలకే ఇబ్బంది, కానీ వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది. రాత్రి కొట్టించుకున్న వాళ్ళం కదా. పెట్రోల్ పెరిగితే రాత్రే కొట్టించుకుంటా? ఎందుకు? రాత్రి అయితే 107 కదన్నా, అందుకని సడన్ గా పెంచేసిరా? ఎంత పెరిగింది అంటున్నారు? 3 రూపీస్ పెరిగిందన్న. 3 రూపీస్ పెరిగింది. తెలిస్తే రాత్రి ఫుల్ ట్యాంక్ చేసుకుంటాను. అంతేగా, 3 రూపాయలు సేవ్. 3 రూపాయలు అంటే ఇప్పుడు అట్లా చూసుకుంటే అట్లేదన్నా ఒక 50 రూపీస్ సేవ్ అవుతాయి కదా. అయిపోయింది. పైసలే వేసిందిలే అమ్మా, 3 రూపాయలు సేవ్ అవుతుండేనా? 3 రూపాయలు అనుకుంటే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే అట్లేదన్నా 12 to 13 లీటర్స్ పట్టిద్ది. 12 సేవ్ అయినట్టే కదా, 40-50 రూపాయలు సేవ్ అయినట్టే. అది బటన్ పడుతుందా మళ్ళీ? పడుద్దిగా. మరి ఇప్పుడు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాలంటే రోజు లీటర్ కొట్టించుకుంటాము, 22 రోజులు వెళ్తాము. 2 వీక్ హౌస్ పోతే 5 డేస్ కదా వారానికి. అట్లా చూసుకుంటే 22 డేస్ వెళ్తాము. ఆ 22 డేస్కి అయినట్లేగా మరి. 22 డేస్ ఇంటూ 3 రూపీస్ ఎక్స్ట్రా అయినట్టే కన్నా. ఎక్స్ట్రా. ఇంకా ఇటు గ్యాస్ రేట్లు ఇవన్నీ పెరుగుతున్నాయి కదా, నిత్యావసరాలు. నాకు తెలియదు అన్న, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి కాలేదా? పెళ్ళి అయితే తెలుస్తాయి అంట. అవన్నీ హాస్టల్లో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉందన్న. హాస్టల్ ఇబ్బందిగానే ఉంది. ఎక్కడ ఉంటావు హాస్టల్లో? కేబిఎస్ హాస్టల్ దగ్గర ఉంది. అక్కడ టిఫిన్స్ ఇవన్నీ మంచిగా పెడుతురా? గ్యాస్ రేట్లు పెట్టి ఏదో తగ్గించారట, 10 రూపాయలు ఎక్కువ పెడుతున్నారు. అంతేనా? ఏదైనా ప్లేట్కి 10 రూపీస్ ఎక్స్ట్రా. హాస్టల్ రేట్లు ఏమైనా పెంచుతున్నారా? హాస్టల్ ఏం లేదు, పెంచట్లేదు. టిఫిన్ ఇవన్నీ ఇబ్బంది అవుతుంది.
ఎట్లా తీసుకోవాలి ప్రభుత్వం ఏంది పెంచుతా ఉంటే ఏం చేస్తా ఉంది? ఏం చేస్తామన్న వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా, వాళ్ళు ఏం చేసినా మనం ఏం చేయలేం కదా. అంతేనా? ఏదన్నా ఎన్నుకునేది మనమే కదా, కేంద్ర ప్రభుత్వాలం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలం కావచ్చు. మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం, కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోలేం కదా. ఇప్పుడు ఇది అన్ని రేట్లు పెంచుతున్నాయి, పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడుతున్నట్టుగా. అడతారు మరి, పెరిగే కొద్దీ మరి అక్కడ జీతాలేం పెరగట్లేదు, ఇక్కడ బయట రేట్లు ఏమో పెరిగిపోతున్నాయి. ఎట్లా అవుతుంది? పెళ్ళిళ్ళు అయితే ఇంకెక్కువ ఖర్చులు వస్తాయి, బయట తీసుకోవాలంటారు, అంత ఉంటాయి. కథ ఉంటుంది. ఇట్లా కూడా ప్రాబ్లం అయితే యూత్ ఇట్లా కూడా ఆలోచిస్తున్నారా? ఎట్లానా? అదే పెళ్లి చేసుకుంటే ఇంకెక్కువ ఖర్చులు వస్తాయి, ఎట్లా బతకాలి ఆలోచిస్తారు కన్నా మరి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్కరికి ఏమో లక్షలు లక్షలు వస్తాయి, ఒక్కొక్కరికి ఏమో 20-30 వేలు వస్తాయి. 20-30 వేలు అంటే ఇక్కడ రెంటే నాకు తెలిసి 10 to 15K ఉంటుంది పర్ మంత్. అవి కట్టి మళ్ళీ ఇంట్లో ఫుడ్ అవి చూసుకుంటే ఈ గ్యాస్ రేట్లో ఇప్పుడు 1000 రూపాయల దాకా ఉన్నట్టుంది నాకు తెలిసి. 1000-1500, బ్లాక్లో ఇంకా ఎక్కువ ఉంది. అట్లా జరుగుతుంది మరి. వీటిలో కూడా జీతాలు పెంచమంటే ఏమంటున్నారు వాళ్ళు? మరి ఇదంటే ఖర్చులు పెరుగుతున్నాయంటే వాళ్ళు ఎందుకు పెంచుతారన్న? వాళ్ళు చూసుకుంటారు కానీ ఎందుకు పెంచుతారు? మహా అయితే 1500-2000 పెంచుతారు పర్ మంత్కి. అది అంటే మరి ఇట్లయితే ఎట్లా మరి ముందు ముందు భవిష్యత్తులో మరి హైదరాబాద్ ఈ అంటే చాలా గొప్పగా చూస్తూ ఉంటాం, ఈ రాష్ట్రంలో హైదరాబాద్ క్యాపిటల్గా ఉంది. కానీ ఏం చేస్తామన్నా, వాళ్ళు చేసినట్టు చేయాలి మనం. ముందు ఊర్లో కూడా పోతున్నారు అంటున్నారు కదా, ఈ ఖర్చులు భరించలేక. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేని వాళ్ళ పరిస్థితి మరి ఇక్కడే ఉండి చేయాలి కదా, తప్పదు. ఇప్పుడు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళకి తప్పదుగా. అట్లాగా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అట్లాగే వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. ఓకే.